30 రోజులు. సరిగ్గా నెల రోజుల క్రితం మీరొక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ప్రశాంతంగా ఉండాలని, మనసును అదుపులోకి తెచ్చుకోవాలని, ధ్యానం అనే అద్భుత శక్తిని సొంతం చేసుకోవాలని పట్టుదలతో కూర్చున్నారు. రోజుకు 10 నిమిషాలు లేదా అరగంట కేటాయించారు. కాని ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ మనసులో ఒకటే ప్రశ్న మౌనంగా కేకలు వేస్తోంది. ఏంటి మార్పు? ఎందుకు నాలో ఆ ప్రశాంతత లేదు? ఎందుకు నా ఆలోచనలు ఇంకా పరుగు తీస్తున్నాయి? అసలు ధ్యానం నా వల్ల కాదా, లేక నేను చేస్తున్న పద్ధతి తప్ప? ఈ సందేహాలు రావడం చాలా సహజం. ధ్యానం అనేది ఒక విత్తనాన్ని నాటి అది చెట్టుగా మారి పండ్లిచ్చే వరకు వేచి చూసే ఓర్పుతో కూడిన ప్రక్రియ. 30 రోజులు అనేది ఒక అలవాటు మొదలుపెట్టడానికి మంచి సమయమే. కానీ ఒక మనిషి ఆలోచనా విధానాన్ని, దశాబ్దాల అలవాట్లను మార్చడానికి అది చాలా తక్కువ సమయం. మన మెదడులో ఉండే న్యూరాన్లు ఒక పాత పద్ధతికి అలవాటుపడి ఉంటాయి. కోపం రాగానే అరవడం, ఆందోళన కలగగానే కంగారు పడటం, ఇవన్నీ మన మనసుకి అలవాటైన మార్గాలు. ఇప్పుడు మీరు ధ్యానం ద్వారా కొత్త మార్గాన్ని వెయ్యాలని చూస్తున్నారు. ఒక అడవిలో కొత్త దారి వెయ్యాలంటే ఒక్కరోజులో సాధ్యం కాదు కదా. పదే పదే నడుస్తూ ఉంటేనే అక్కడ దారి ఏర్పడుతుంది. చాలామంది ధ్యానం అనగానే ఏవో అద్భుతాలు జరిగిపోతాయని, వెలుగులు కనిపిస్తాయని లేదా గాలిలో తేలుతున్నట్లుంటుందని ఊహించుకుంటారు. కాని ధ్యానం యొక్క నిజమైన లక్ష్యం అది కాదు. ధ్యానం అంటే మీ ఆలోచనలను ఆపేయడం కాదు, మీ ఆలోచనలను మీరు గమనించడం మొదలుపెట్టడం. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు వేల ఆలోచనలు వస్తున్నాయంటే దానర్థం మీరు ఫెయిల్ అయ్యారని కాదు. మీ మనసు ఎంత వేగంగా పరిగెడుతుందో మీరు మొదటిసారి గమనిస్తున్నారని అర్థం. 30 రోజుల్లో మీకు కలిగే అతిపెద్ద మార్పు ఇదే, మీ గందరగోళాన్ని మీరు గుర్తించడం. ఇప్పటివరకు మీరు ఆ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయేవారు. కాని ఇప్పుడు ఆ ప్రవాహాన్ని గమనించే ఒక సాక్షిగా మారుతున్నారు. ఈ ఎరుక కలగడమే ధ్యానంలో మొదటి విజయం. మనం మనస్సును ఒక కోతితో పోలుస్తాం. దానికి ఇష్టమొచ్చినట్లు గెంతడం అలవాటు. దాన్ని ఒక్కసారిగా ఒకచోట కూర్చోబెట్టాలని చూస్తే అది ఇంకా ఎక్కువ గంతులు వేస్తుంది. ధ్యానం కూడా అంతే. మీరు ఆలోచనలను ఎంత బలవంతంగా ఆపాలని చూస్తే అవి అంత బలంగా తిరిగి వస్తాయి. అందుకే ధ్యానమంటే పోరాటం కాదు, అది ఒక అంగీకారం. వచ్చే ఆలోచనలను రానివ్వండి, వెళ్లేవాటిని వెళ్లనివ్వండి. మీరు మాత్రం మీ శ్వాస మీదో లేదా ఒక మంత్రం మీదో దృష్టి పెట్టండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ధ్యానం చేసే 10 నిమిషాల గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ మిగిలిన 23 గంటల 50 నిమిషాలు మనసుని ఎలా ఉంచుతున్నామనేది కూడా ముఖ్యం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉండి, బయటకు రాగానే అందరిమీద కోప్పడుతూ, ఫోన్ చూస్తూ గందరగోళంగా ఉంటే ఆ 10 నిమిషాల ప్రభావం త్వరగా కరిగిపోతుంది. ధ్యానమనేది కేవలం ఒక చోట కూర్చోవడం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. మనం చేసే ప్రతి పనిలో ఒక స్పృహ ఉండాలి. మీరు భోజనం చేస్తున్నప్పుడు ఆ రుచిని ఆస్వాదిస్తున్నారా? నడుస్తున్నప్పుడు మీ అడుగులను గమనిస్తున్నారా? అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వింటున్నారా? ఈ చిన్న చిన్న విషయాలే మీ ధ్యాన ఫలితాన్ని నిర్ధారిస్తాయి. మనసును వర్తమానంలో ఉంచడమే ధ్యానం. గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మానేసి ఈ క్షణంలో జీవించడం నేర్చుకోవాలి. 30 రోజుల్లో మార్పు కనిపించకపోవడానికి కారణం మీరు ఇంకా ఫలితం మీద దృష్టి పెట్టడమే. నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి నాకు శాంతి కలగాలి అనే కోరిక కూడా ఒక ఆలోచనే. ఆ కోరిక ఉన్నంతకాలం అసలైన నిశ్శబ్దం దొరకదు. చాలామందికి మార్పు రాకపోవడానికి కారణం అంచనాలు. ఈరోజు నేను ధ్యానం చేశాను కాబట్టి రేపు నాకు కోపం రాకూడదు అనొక కండిషన్ పెట్టుకుంటారు. ధ్యానం అనేది ఫలితం కోసం చేసే పని కాదు, అదొక సాధన. మీరు జిమ్కు వెళ్ళి ఒక్క నెలలో బాడీ బిల్డర్ అయిపోవాలని కోరుకుంటే అది ఎలా అసాధ్యమో, ధ్యానం ద్వారా 30 రోజుల్లోనే పూర్తి జ్ఞానోదయం కలగాలని కోరుకోవడం కూడా అలాంటిదే. మీ శరీరం మారడానికి ఎలా సమయం పడుతుందో, మీ సూక్ష్మమైన మనసు మారడానికి కూడా అంతే సమయం పడుతుంది. మన మెదడులోని న్యూరోప్లాస్టిసిటీ అనే గుణం వల్ల మనం చేసే పనులను బట్టి మెదడు నిర్మాణం మారుతుంది. మీరు నిరంతరం ధ్యానం చేస్తుంటే ఒత్తిడిని కలిగించే అమిగ్డాలా అనే భాగం పరిమాణం తగ్గి నిర్ణయాలు తీసుకునే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బలపడుతుంది. ఈ మార్పులు సెల్ లెవెల్లో జరుగుతాయి. అందుకే అవి మీకు వెంటనే బయటకు కనిపించవు. కాని మీరు సాధన ఆపకుండా కొనసాగిస్తే ఒకరోజు అకస్మాత్తుగా మీరు గమనిస్తారు, గతంలో మిమ్మల్ని విపరీతంగా బాధించిన విషయం
ఇప్పుడు మిమ్మల్ని ఏమాత్రం కదిలించడం లేదని. అదే నిజమైన మార్పు. మరో ప్రధాన అడ్డంకి పోలిక. ఎవరో చెప్పారు వారికి 3వ రోజే ఏదో అనుభవం కలిగిందని, ఇంకెవరో రాశారు వారికి ధ్యానంలో అద్భుతమైన శాంతి దొరికిందని. కాని ఒకరి ప్రయాణం ఇంకొకరితో సమానం కాదు. మీ గతం, మీ సంస్కారాలు వేరు. కాబట్టి మీ ఫలితాలు కూడా మీ వేగంతోనే వస్తాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమీ జరగడం లేదు అనుకోవడం కూడా ఒక భ్రమ మాత్రమే. మీరు నిశ్శబ్దంగా కూర్చున్న ప్రతి నిమిషం మీ మెదడులోని నరాల వ్యవస్థలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. మీరొక చీకటి గదిలో కూర్చొని దీపం వెలిగించినప్పుడు మొదట ఆ వెలుతురుకు కళ్ళు అలవాటు పడడానికి సమయం పడుతుంది. ధ్యానం కూడా అలాంటిదే. మీ అంతరంగంలోని చీకటిని చూసి భయపడకండి. ఆ నిశ్శబ్దంలోనే మీకు కావాల్సిన సమాధానాలు దొరుకుతాయి. 30 రోజుల్లో మీకు మార్పు కనిపించడం లేదంటే బహుశా మీరు గమనించే విధానం తప్పు కావచ్చు. మీకు కోపం రావడం తగ్గలేదేమో, కానీ కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తోంది అని మీరు గుర్తించే సమయం తగ్గిందేమో గమనించండి. మీరింకా ఆందోళన చెందుతుండవచ్చు, కానీ ఆ ఆందోళన నుండి త్వరగా కోలుకుంటున్నారేమో చూడండి. ఈ చిన్న మార్పులే ధ్యాన విజయానికి పునాదులు. ధ్యానం చేసేటప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని బాధపడకండి. మనసు బయటకు వెళ్ళిన ప్రతిసారీ దాన్ని మళ్లీ వెనక్కి తీసుకురావడమే నిజమైన వ్యాయామం. క్రమశిక్షణ లేని ధ్యానం ఎన్ని ఏళ్లు చేసినా ఫలితం ఉండదు. రోజు మార్చి రోజు చేయడం లేదా కుదిరినప్పుడు చేయడం కాకుండా శ్వాస తీసుకోవడం ఎంత ముఖ్యమో ధ్యానం కూడా అంతే ముఖ్యమని భావించి చేసినప్పుడు మాత్రమే ఆ మార్పు మీ కళ్లకు కనిపిస్తుంది. నిజానికి 30 రోజులు అనేది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అక్కడ భాష వేరు, నియమాలు వేరు. అక్కడ ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవడమే అన్నిటికంటే కష్టమైన పని. ఈ ప్రయాణంలో విసుగు వస్తుంది, నిరాశ కలుగుతుంది, మానేద్దామనిపిస్తుంది. కానీ ఎవరైతే ఆ విసుగును కూడా గమనిస్తూ ముందుకు సాగుతారో వారికే ఆ అద్భుతమైన నిశ్శబ్దం సొంతమవుతుంది. మీలో మార్పు రావడం లేదు అంటే అర్థం మార్పు సిద్ధమవుతోంది అని. భూమిలో నాటిన విత్తనం పైకి కనిపించకపోయినా లోపల వేళ్లు తన్నుకుంటూ ఉంటుంది. అది బయటకు వచ్చినప్పుడు ఎంత వేగంగా పెరుగుతుందో మీ అందరికీ తెలుసు. మీ ధ్యాన సాధన కూడా ఇప్పుడు అదే దశలో ఉంది. కాబట్టి నిరాశ చెందకుండా ఫలితం మీద ఆశ వదిలేసి కేవలం ఆ ప్రక్రియను ప్రేమించడం మొదలుపెట్టండి. మార్పు అనేది ఒక పర్యవసానంగా దానంతట అదే వస్తుంది. మీరు చెయ్యాల్సిందల్లా ఆగిపోకుండా నడవడమే. ఈ నిరంతర సాధనే మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. ఈ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు. వేల మంది సాధకులు ఇదే మార్గంలో నడుస్తున్నారు. మీ ఓర్పు, మీ పట్టుదల మిమ్మల్ని తప్పకుండా గమ్యానికి చేరుస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే, మీ మనసులోని సందేహాలకు సమాధానం దొరికిందని మీరు భావిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ధ్యాన అనుభవాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. తద్వారా మనమందరం ఒకరి నుండి ఒకరం నేర్చుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా ప్రతి కొత్త వీడియోను మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ధ్యానం చేస్తూ ఉండండి, ప్రశాంతంగా జీవించండి. ధన్యవాదాలు.